ఫ్రీజ్ అంటే ఆ ధరలు పెంచకపోవడం ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ ఇందాక రవికిరణ్ గారు అన్నట్టు ఈ సమస్య ఉంటే దేశం మొత్తం ఉండాలి, అన్ని చోట్ల కనిపించాలి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇంత దారుణంగా 1 లీటర్ పెట్రోల్ 1 డీజిల్ దొరకడం గగనం అయిపోతుంది అంటే గోపాలకృష్ణ గారు, ఇందులో ఆయిల్ కంపెనీలా లేకపోతే అధికారులు ముందుగా దీన్ని గమనించలేకపోవడమా, లేకపోతే గమనించినా వదిలిపెట్టేయడమా, లేకపోతే బ్లాక్ మార్కెట్కి తరలించేయడమా, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ముఖ్యమంత్రి కూడా ఇంక దీని మీద ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడిన తర్వాత పరిస్థితి చక్కదిద్దబడే అవకాశం కనబడుతోందా ఈరోజు కానీ, రేపు కానీ, లేదా 2 రోజుల్లో కానీ? ఋషి గారు, ముఖ్యంగా ఇంతకుముందు గత 3 సంవత్సరాల నుంచి ఒక లూప్ హోల్ అడ్డం పెట్టుకుని బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి డీజిల్ రావడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా అది ఇవాళ మేము 97 రూపాయల చేంజ్కి మేము అమ్ముతుంటే మార్కెట్లో అది 72 రూపాయలకి 75 రూపాయలకి మార్కెట్లో డీజిల్ బయట నుంచి వస్తుంది. చిన్న లూప్ హోల్ ఉంది దాంట్లో. దానికి ఇండస్ట్రీస్కి బయట నుంచి చాలా ఎక్కువ నయారా కానీ, రిలయన్స్ కానీ, గుజరాత్ నుంచి చాలా ఎక్కువగా మన రాష్ట్రంలోకి వస్తుంది. మేము గత 7-8 నెలల నుంచి వీటి మీద చాలా ఎక్కువ కసరత్తు చేసాం మా సంఘం తరఫున. మేము సివిల్ సప్లైస్ కానీ, అట్లాగే లీగల్ మెట్రాలజీ కానీ, ఎక్స్ప్లోజివ్ వాళ్ళకి కానీ ఈ బౌజర్స్ ద్వారా సప్లై అవుతుంది, అనధికార బౌజర్ల ద్వారా అని. రాష్ట్ర రెవెన్యూ కూడా దాదాపు 2000 కోట్లు పోతుందని చెప్పేసి కూడా మేము కమర్షియల్ ట్యాక్స్ కమిషన్ ఇవ్వటం జరిగింది సంవత్సరానికి. ఓకే, సో ఇది పోతుంది అనేది తెలియజేశాం. ఈ మధ్యకాలంలో వీళ్ళు ఆయిల్ కంపెనీలు కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి దాదాపు 7-8 రూపాయలు తక్కువ అక్కడ ఉండటం వలన మన రాష్ట్రంకి వాళ్ళు సప్లై చేయటం కూడా జరిగింది ఇంతకుముందు. ఇవన్నీ కూడా కలిసి అవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావటం, ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఆగిపోవటం, ఇవన్నీ ఆగిపోవటం వలన కొంత రాష్ట్రం మీద, ఆయిల్ కంపెనీల మీద కొంత ఒత్తిడి పడింది. ఆ ఒత్తిడి పడటం బయట ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో, ప్రాజెక్ట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా టెప్పర్లన్నీ కూడా మా దగ్గరికి బంకులకు రావటం వలన కొంత కన్సంప్షన్ అనేది కొంత పెరిగింది మా దగ్గర. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే ఈ ఇష్యూస్ అన్నీ కూడా రీసెంట్గా మేము కమిషనర్ గారి దృష్టిలో పెట్టినప్పుడు వారు కూడా ఇమ్మీడియట్గా స్పందించారు. దాదాపు ఒక రోజైతే నాతో ఒక 7-8 సార్లు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయిల్ కంపెనీ అధికారులతో సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే మేము ముందుగా ఏం చెప్పామంటే అన్ని ఆదివారం వర్క్ చేయమన్నాం. అది చేయలేకపోయారు కొన్ని కారణాల వలన. ఈరోజు ఉదయమే డిపోలన్నీ తీశారు కాబట్టి ఇవాళ రేపట్లో ప్యానిక్ అవ్వకుండా గనక వినియోగదారులు గనక కోఆపరేట్ చేయగలిగితే ఇవాళ రేపట్లో మన పెట్రోల్ బంకులు అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వస్తాయండి. సో ఇది కాస్త వినియోగదారులు గుర్తించి కనుక కోఆపరేట్ చేయగలిగితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అండి. ఓకే, సో అంటే ఒకటి ఇక్కడ గోపాలకృష్ణ గారు ప్యానిక్ అవ్వకూడదని చెప్దాం. కానీ ప్యానిక్ అవ్వకూడదని వాళ్ళకి చెప్పే ముందు మనం ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే, ఒకటి ఈ నేటి సాయంత్రానికో లేదా రేపు ఉదయానికో నార్మలైజ్ అయిపోతుంది సిచ్యుయేషను. మహా అయితే పోనీ రేపు సాయంత్రం వరకు నార్మలైజ్ అవుతుంది, మీకు ఎంత కావాలంటే అంత పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు దూర ప్రయాణాలు ఉన్న వాళ్ళు ఆపేసుకున్నారు, బయటికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇంకొక దానికి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడానికి పెట్రోల్ డీజిల్ లేక ఆగిపోయారు. తిరుమలలో నిన్న చాలామంది స్టక్ అయిపోయారట, తిరుమల నుంచి తిరుపతి నుంచి బయటకు రావడానికి లేక. ఇలా ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీని మొత్తం వెనకాల జరిగే రాజకీయమో మాఫియా ఇదంతా అనవసరం. కళ్ళ ముందు ఉన్నది ఏంటి? పెట్రోల్ బంక్కి వెళ్తే పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ కావాలంటే డీజిల్ దొరకట్లేదు, దట్స్ ఇట్. అంతే వినియోగదారుడు చూసేది. సో మన వైపు నుంచి మనం చెప్తాం. ఆనంద్ సాగర్ గారు ఇప్పుడు గోపాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు. గోపాలకృష్ణ గారు సార్, ఇది యాక్చువల్గా ఈ రేపు ఈవినింగ్ కల్లా టోటల్గా అన్ని అవుట్లెట్స్లో ప్రోడక్ట్ ఉంటుందండి. ఇవాళ కూడా మార్నింగ్ కమిషనర్ గారు మార్నింగ్ 6కే కాల్ చేశారు, ఏంటి పొజిషన్ మీరు కనుక్కొని చెప్పండి అని. నేను కూడా అన్ని డిపోలకి కాల్
ఒప్పుకున్నాయండి. ఓకే. క్రెడిట్ అనే విషయం నాకు అవగాహన లేదు, కానీ నేను మొన్న శనివారం నాడే కొంతమంది పే చేసాం ఆన్లైన్లో, నిన్న పే చేసాం కొంత. సో పేమెంట్ చేసిన వాళ్ళకి మార్నింగ్ ఇచ్చేయండి, 10 కల్లా బ్యాంకులు తీస్తారు కాబట్టి ఇమీడియట్గా ఆర్టీజీఎస్ చేస్తారని చెప్పాము. ఆ క్రెడిట్ పాలసీ ఏంటనేది గవర్నమెంట్ మాట్లాడాల్సిందండి. అంటే అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని, ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీరు పరిస్థితిని ఇదిగా అదనుగా చూసుకుని ఇలా చేస్తే కనుక నేను అనుమతుల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి వస్తుంది అన్న స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు కాబట్టి